హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దిక్కుమాలిన రాజకీయ నాయకుడు ఎంత పొలిటికల్ డర్టీయెస్ట్ పొలిటీషియన్ దేశం మొత్తానికి తెలిసిందే గతంలో ఆయన అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి ఒక కేసు ఒక స్కామ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది నిజానికి 18 ఏళ్ల నాటి కేసు ఇది దానికి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు ఏం చేసిండు అన్నది ఒకసారి మాట్లాడుకుందాం ఆయన 1995లో ఎన్టీ రామారావును గద్దె దించి వెన్నుపోటు పొడిచి వైస్రాయ్ హోటల్ సంఘటనలో ఆయన మీద చెప్పులు వేయించి అధికారాన్ని ఎట్లా చేజించుకున్నారో తెలుగు ప్రజలకు తెలిసిందే ఆ తర్వాత ఆయన తన అనునాయులకు అయిన వాళ్లకు హైదరాబాద్లో విలువైన భూములను ఎట్లా భూ పందేరం భూ సంతర్పణ చేసిండో అందరికీ తెలిసిందే ఇట్లాంటి సోంబేరి నాయకుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో వరల్డ్ క్లాస్ రాజధాని కడతా అని చెప్తే నమ్ముతున్నారు చూడండి ఇది అతిపెద్ద ట్రాష్ అనమాట ట్రాన్స్ దీనికి సంబంధించి ఒకసారి ఈ కేసును కనుక చూస్తే చంద్రబాబు అనేటోడు ఎట్లాంటి వ్యక్తి అన్నది మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఒకసారి ఈ ఆర్టికల్ని డీటెయిల్గా చదివే ప్రయత్నం చేద్దాం ఇది తెలంగాణ హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన తీవ్రంగా ఆక్షేపిస్తూ ఇచ్చిన తీర్పు ఇది మన కులపత్రికల్లో కానీ ఎక్కడ రాలే ఇంత పెద్ద సంచలనమైన వార్త మన కులపత్రికల్లో రాసుకోం ఎంతసేపు జగన్ ప్రభుత్వానికి సంబంధించి బురద జల్లే కార్యక్రమాలు ఫ్లోటింగ్ బ్రిడ్జి విడిపోయిందా ఇట్లాంటి వార్తలను మనం బ్యానర్స్గా చేసుకుంటాం అనమాట ఈ స్టోరీ మొత్తం ఉద్దేశం ఏంటంటే 2003లో చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎంజీ భారత్ అనే ఒక సంస్థకు జస్ట్ అంటే కంపెనీని ఫ్లోట్ చేసిన 4 రోజుల వ్యవధిలోనే ఫస్ట్ 450 ఎకరాలు ఆ తర్వాత మరో 3 రోజులకు మరో 400 ఎకరాలు అంటే మొత్తంగా వారం రోజుల వ్యవధిలోనే అంటే అప్పుడే పుట్టిన ఒక కంపెనీకి 850 ఎకరాల విలువైన గచ్చిబౌలిలోని స్థలాల్ని రాసిచ్చేసిండు ఎవరు మన ఈ దిక్కుమాల పుండాకోర్ ఇప్పుడు ఆ కేసు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూ సంతర్పణకు సంబంధించి క్యాన్సిల్ చేస్తూ ఒక జీవో ఇచ్చిర్రు అసెంబ్లీలో చట్టం కూడా చేసిర్రు దాని మీద ఆయన అప్పట్లో సిబిఐకి కేసు కూడా దీన్ని ఎంక్వైరీ చేయమని చెప్పి అంటే ఇంత పెద్ద కుంభకోణానికి సంబంధించి ఎంక్వైరీ చేయమని ఆయన అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి పంపిస్తే అప్పట్లో అంటే అటు దేశంలో కావచ్చు ఇటు రాష్ట్రంలో కావచ్చు న్యాయ వ్యవస్థలో కావచ్చు చంద్రబాబు నాటిన విషపు మొక్కలు ఉన్నాయి కదా చాలామంది అంటే ఆ కేసును మేము విచారించలేము మాకు సరిపడా వనరులు లేవు అంత వ్యవస్థ కూడా లేదని చెప్పి వాళ్ళు దాటేసిరు అనమాట ఆ కేసు నాని ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో తీర్పు దశకు వచ్చిందనమాట దానికి సంబంధించి పూర్తిగా చదివే ప్రయత్నం చేస్తా 4 రోజుల్లో 850 ఎకరాల ఐఎంజీ భారత్తో ఒప్పందంపై సిబిఐ విచారణ జరిపిస్తారా మమ్మల్ని ఆదేశించమంటారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ప్రశ్న వారం రోజులు గడువు ఇచ్చిన ధర్మాసనం 2003 నాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుపట్టిన హైకోర్టు అపద్ధర్మ ప్రభుత్వంలో 400 ఎకరాల సేల్ డీడ్ చేస్తారా అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా దారాదత్తం చేస్తారా గతంలో ఏ కంపెనీకి 4 రోజుల్లోనే 100 ఎకరాల అప్పగించినట్టు నిర్వహణ ఖర్చులు బిల్లుల మాఫీకి అంగీకరించినట్టు లేదు విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని వైఎస్ ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుంటూ చట్టం చేసింది పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదు ఆ ఒప్పందాన్ని ఏ రకంగానూ సమర్థించలేం 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత చీఫ్ జస్టిస్తో కూడిన బెంచ్ స్పష్టమైన తీర్పు ఐఎంజీ భారత్ పిటిషన్ కొట్టివేత పిల్పై విచారణ వచ్చే వారానికి వాయిదా 2003 ఆగస్టు 5న ఏర్పాటైన ఐఎంజీ భారత్ 9న బాబు ప్రభుత్వం ఎంఓయు చూసిరు కదా ఇంత క్లియర్గా చంద్రబాబు ప్రభుత్వం 6 నెలల ముందే ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేస్తూ ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది అలిపిరిలో ఆయన మీద జరిగిన దాడి తర్వాత సెప్టెంబర్లో జరిగిన దాడి తర్వాత ఆయన అడ్వాన్స్ ఎలక్షన్స్కి వెళ్ళిండు అప్పటికే ఈ ప్రభుత్వం అపద్ధర్మంలోకి వచ్చేసింది అపద్ధర్మం అంటే జస్ట్ ప్రభుత్వం ఉంటుంది కానీ అక్కడ కార్యకలాపాలు ఏమీ చేయకూడదు అంటే అప్పటిదాకా ప్రభుత్వం కొనసాగిస్తున్న వ్యవహారాలు మాత్రమే కంటిన్యూ అవుతాయి తప్ప కొత్తగా జీవోలు ఇష్యూ చేయడానికి కానీ ఎట్లాంటి కార్యకలాపాలు చేపట్టడానికి ఏ ప్రభుత్వానికి హక్కు ఉండదు ఇది రూల్ బుక్ అయితే మనోడేంది ఇంక అప్పట్లో నేను ఒక నియంత నన్ను మించినోడు లేడు ఒక పుతిన్ ఒక బిల్ క్లింటన్ ఇట్లాంటి స్థాయి నాది అనుకుని భావించేటోడు కదా ఆ వ్యక్తి ఏం చేసిందంటే ఒక జీవో రిలీజ్ చేసి 850 ఎకరాలు ఐఎంజీ భారత్కు కట్టబెట్టిండు అనమాట అది కూడా మొత్తం ఎంత కేవలం 5 కోట్ల రూపాయలకు ఈరోజు దాని విలువ వచ్చేసి ఈ 850 ఎకరాల భూమి విలువ వచ్చేసి ఇంచుమించు 85,000 కోట్లు ఇంకా దిక్కుమాలినతనం ఏంటంటే ఇదే ఐఎంజీ భారత్ అనే కంపెనీకి అప్పట్లో
ఆసియా క్రీడలను ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిండు అనమాట. ఈ ప్రభుత్వం దిగిపోవడానికి ముందే వీర బస్సులు అది ఇది అని చెప్పి నానా హంగామా చేసిండు. సరూర్ నగర్లో ఒక స్టేడియం కట్టించి, ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కట్టించి నానా హంగామా చేసిండు. దాని వెనుక జరిగిన ఇక డబ్బుల మేత మాఫియా ఇదంతా అది వేరే లెక్కలు. అయితే ఆ స్టేడియంస్ నిర్వహణకు సంబంధించి ఈ ఐఎంజే భారత్కు కాంట్రాక్ట్ ఇచ్చిండు మనోడు, ఈ దిక్కుమాలిన పాలకుడు. దానికి డ్రైనేజీ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, తర్వాత ఏమైనా ఖర్చులు ఇట్లా ఉన్నా అన్ని ప్రభుత్వమే భరిస్తుంది. కానీ కాంట్రాక్ట్ మాత్రం ఐఎంజే భారత్కి అనమాట. ఇంకా ఇంత పెద్ద కంపెనీకి మళ్ళీ ఒక ఆఫీస్ కూడా ఉండాలి కదా. జూబ్లీ హిల్స్లో ఇంకొక 5 ఎకరాల పొలం రాసిచ్చి దానికి బిల్డింగ్ కట్టించి అన్నీ చేస్తామని చెప్పి ఆ జీవో అనమాట, ఈ జీవో సారాంశం. సో దీని తర్వాత 2004లో ఈయన కర్మగాలి సంకనాగిపోయి అధికారంలో నుంచి దిగిపోయింది అనమాట. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ఐఎంజే భారత్కు సంబంధించి రివ్యూ చేస్తే ఇంత దిక్కుమాల స్థానం ఏంది, అన్నీ ఆ సంస్థకు అన్ని కట్టబెట్టి 850 ఎకరాలు ఇచ్చి పైగా ప్రభుత్వం నుంచే అన్ని రకాల వసతులు వనరులు కల్పించి మనం కాంట్రాక్ట్ ఇవ్వడం ఏంది అని చెప్పి రివ్యూ చేసి దీని మీద అప్పట్లోనే కోర్టులో కేసేసి సిబిఐకి కూడా ఆయన ఒక అర్జీ పెట్టిండు. ఇది ఒక పెద్ద అంటే చంద్రబాబు హయాంలోనే ఎంటైర్ పాలనలోనే 9 ఏళ్ల పాలనలోనే ఇది అతిపెద్ద భూ కుంభకోణం, దయచేసి దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన సిబిఐకి లేఖ రాస్తే వాళ్ళేమో ఇంకొక రకంగా స్పందించారు అనమాట. ఐఎంజే అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటైన 4 రోజుల్లోనే 850 ఎకరాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. 2003 నాటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. కనీస విచారణ లేకుండా అంతర్జాతీయ కంపెనీతో సంబంధాలు ఉన్నాయో తెలుసుకోకుండా అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా దారాదత్తం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పోర్ట్స్ అకాడమీ నిర్వహణ కోసం అంటూ ఏటా కోట్లాది రూపాయలు ముట్టజెప్పేందుకు విద్యుత్, నీటి, సీవేజ్, డ్రైనేజీ సౌకర్యాలు 100% ఉచితంగా కల్పించేందుకు అంగీకరించడం గతంలో ఎప్పుడూ ఎక్కడా చూడలేదంటూ విస్మయం వ్యక్తం చేసింది. గతంలో ఏ కంపెనీకి అది ఏర్పాటైన 4 రోజుల వ్యవధిలోనే 100 ఎకరాలు అప్పగించినట్టుగా నిర్వహణ ఖర్చులు బిల్లుల మాఫీకి అంగీకరించినట్టుగా లేదని అభిప్రాయపడింది. 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని సదరు భూమిని వెనక్కి తీసుకుంటూ చట్టం చేసిందని స్పష్టం చేసింది. రాజ్యాంగంలో ఉన్న అధికారాల మేరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం చట్టాన్ని తీసుకొచ్చిందని, ఇది ఎంతవరకు ఆక్షేపణీయం కాదని తేల్చి చెప్పింది. ఐఎంజీ భారత్ పిటిషనర్ పేర్కొంటున్నట్లుగా ఆర్టికల్ 14 ఉల్లంఘన ఎక్కడా జరగలేదని స్పష్టం చేస్తూ పిటిషన్ను కొట్టివేసింది. ఈ పిటిషన్లో ఎలాంటి మెరిట్ కనిపించలేదని, ఈ ఒప్పందాన్ని ఏ విధంగా సమర్థించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటిల ధర్మాసనం 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత గురువారం తీర్పునిచ్చింది. దీనిపై మీరు సిబిఐ విచారణ జరిపిస్తారా లేక మమ్మల్నే ఆదేశించమంటారా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ అంశంపైనే దాఖలైన ఓ పిల్ విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇక యువతను క్రీడల్లో తీర్చిదిద్దడం కోసం అంటూ ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ 2003 ఆగస్టు 5న ఏర్పాటైంది. కంపెనీ ఏర్పాటైన 4 రోజులకే అంటే ఆగస్టు 9నే చంద్రబాబు నేతృత్వంలోని నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఎంజీ భారత్తో ఒప్పందం కుదుర్చుకుంది. క్రీడల్లో రాష్ట్ర యువతను ఛాంపియన్లుగా తీర్చిదిద్దడం కోసం అంటూ ఈ ఎంఓయూ చేసుకుంది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ అకాడమీలను నిర్మించడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం కోసం అటు రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నంబర్ 25లో 400 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించింది. అలాగే రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మామిడిపల్లి సర్వే నంబర్ 99/1లోని మరో 450 ఎకరాలను అప్పగించేందుకు కూడా ఒప్పందం చేసుకుంది. అంతేకాకుండా ఐఎంజీ భారత్ అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు బంజారాయిల్స్ నుంచే మాదాపూర్కు వెళ్లే మార్గంలో ఎకరం నుంచి 5 ఎకరాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు 2004 ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో ఎంతో విలువైన 400 ఎకరాలను స్వల్ప మొత్తానికి అంటే కేవలం 2 కోట్లకే ఐఎంజీ భారత్కు అప్పగించింది, సేల్ డీడ్ చేసింది. అమరావతి కూడా ఇట్లాంటిదే. 2007లో దీన్ని చట్టబద్ధం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పరిరక్షణ అయితే 2006లో ప్రభుత్వ ఆస్తులు కాపాడే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. 2007లో దీన్ని చట్టబద్ధం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పరిరక్షణ, రక్షణ, పునః ప్రారంభ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారం ఐఎంజీ భారత్తో అంతకుముందు ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూ ఆ మేరకు సేల్ డీడ్ కూడా రద్దయ్యాయి. ఈ క్రమంలో 2007లో
చట్టంలో సెక్షన్ 2 ప్రకారం సంబంధిత లావాదేవీలు రద్దు చేయడమే కాకుండా ఐఎంజీ చెల్లించిన మొత్తాన్ని ఏడాదికి 12% వడ్డీతో తిరిగి చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ప్రభుత్వ చట్టాన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ భారత్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది కేసుకు సంబంధించిన పూర్వాపరాలు. సిబిఐ విచారణకు లేఖ రాశామన్నారుగా. ఐఎంజీ భారత్కు భూములు అప్పగింతపై సిబిఐ విచారణ కోరుతూ గతంలో లేఖ రాశామన్నారు. ఎంతవరకు వచ్చింది? మీరు విచారణ కోరుతారా లేక మమ్మల్నే సిబిఐకి అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వమంటారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణలోగా ఏదో ఒకటి చెప్పాలని ఆదేశిస్తూ విచారణను వారం పాటు వాయిదా వేసింది. ఐఎంజీ భారత్కు భూముల కేటాయింపు, ఎంఓయు, సేల్ డీడ్ ఇలా అన్ని అంశాలపై కేంద్ర దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని కోరుతూ టి శ్రీరంగారావుతో పాటు మరొకరు 2012లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ దాఖలు చేశారు. ఈ ఒప్పందం వెనుక ఉన్న పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేసే ప్రయత్నం జరిగిందని, దీని వెనుక కుట్రదారులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ పిటిషన్లను గురువారం మరో సీజే ధర్మాసనం విచారించింది. సిబిఐకి అప్పగించే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయం ధర్మాసనం కోరింది. ఆయన తమకు కొంతకాలం సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత తెలియజేస్తామనడాన్ని తప్పుపట్టింది. ఇంకా ఎంతకాలం ఆగాలని, వారంలోగా ఏదో ఒకటి తేల్చి చెప్పాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. కాగా గతంలో ఇదే పిల్పై విచారణ సందర్భంగా ప్రభుత్వం కోరితే దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి సిబిఐ తెలియజేయడం గమనార్హం. సో న్యాయస్థానం కోరితే సిబిఐ కూడా విచారణ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి క్లారిటీగా ఇచ్చిందనమాట. సో దీని మీద మరొక ముందరుగు పడే అవకాశం ఉంది. సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఎంతటి లోఫరో, ఎంతటి చీటరో, ఎంతటి డాఫరో, ఎంతటి డటియెస్ట్ పొలిటీషియనో ఈ ఒక్క కేసు చాలు కదా, ఈ ఒక్క స్కామ్ చాలు కదా. ఈరోజు దాని విలువ 85,000 కోట్లు. దాన్ని అప్పట్లో కేవలం 5 కోట్ల రూపాయలకు ఒక ఐఎంజీ భారత్ అంటే 4 రోజుల క్రితం ఫ్లోట్ అయిన సంస్థకు రాసిచ్చేసిందంటే మనం ఎవరి కోసం పనిచేసినట్టు? అమరావతి భూముల కుంభకోణం కూడా ఇట్లాంటిదే. చంద్రబాబు అనేటోడు పనిచేయడు ప్రజల కోరంలో. ఏ రోజు కూడా ఏ ఒక్క ప్రయోగం కూడా చేయడు, ఏ ఒక్క ప్రయత్నం చేయడు, ఏ ఒక్క సంస్కరణలు కూడా చేయడు. కేవలం గ్రాఫిక్స్ పాలన ఉంటుంది. బిల్ గేట్స్, టోనీ బ్లేర్ లాంటి వాళ్ళని తోలుకొచ్చి షో చేయడం, మన పత్రికల్లో వచ్చేయడం లాంటివి చేస్తాడు. దాని నుంచి ఎట్లా డబ్బులు సంపాదించాలి, సంపద సృష్టించి మన కుల జాతికి ఎట్లా పంచిపెట్టాలన్నది మాత్రమే ఈయన విజనరీ. సో ఇంతకు మించిన స్టోరీ అవసరం లేదనుకుంటే, ఇది కూడా అపధర్మ ముఖ్యమంత్రిగా ఉండి ఎంత డేర్ చేసిందంటే ఒకసారి అర్థం చేసుకోండి. అప్పట్లో ఎన్డీఏలో చక్రం తిప్పేటోడు కదా, ఇంకా నన్నేం పీకుతారులే అనుకున్నాడు. ఆ కేసు ఇప్పుడు వెంటాడి 18 ఏళ్ళు అయింది. ఇప్పుడు మెడకు చుట్టుకుపోతుంది అనమాట. దీని మీద మన బీజేపీ నేతల చిత్తశుద్ధి ఏందో చూద్దాం రాబోయే రోజుల్లో. సో ఇది ఈ చంద్రబాబు నాయుడు కన్నింగ్ స్కామ్ అనమాట. దీన్ని మన కులపత్రికల్లో ఎక్కడ రాయం. తెలంగాణ హైకోర్టులో ఇంతటి సుదీర్ఘ తీర్పు, ఇంతటి సంచలన తీర్పు వస్తే దీనికి సంబంధించి మన కులపత్రికల్లో రాసేది ఉండదన్నమాట. అట్లీస్ట్ తెలంగాణ ఎడిషన్లోనన్నా రాసిండ్రా అంటే ఇంకో దీనిలలో కూడా లేదన్నట్టు. ఇట్లాంటివి రాయం మన కులపత్రికలలో. ఎంతసేపు ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి పోయిందా, ఇంకొకట ఇట్లాంటివి మాత్రం బురదజల్లే కార్యక్రమాలు రాస్తుంటాం అనమాట. సో ఇది చంద్రబాబు నాయుడుని నమ్ముకుంటే సంకనాగిపోవడం తప్పిస్తే ఏముండదు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. సో ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఎట్లా ఉంటుంది అనేది రేపటి ఎన్నికల్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.